హాయ్ అండి. నమస్తే. ఈరోజు మా స్వామిది అయ్యప్ప దీక్ష 40 రోజులు ముగిసిందండి. ఈరోజు ఇరుముడి కట్టించుకుంటున్నారు. ఇక్కడ వనస్థలిపురం గణేష్ టెంపుల్లో సత్యనారాయణ గురుస్వామి గారు ఇరుముడి కడుతున్నారు. 1:00 ఫ్లైట్ ఉంది. ఇప్పుడు 10కి ఇరుముడు ప్రోగ్రాం నడుస్తుందన్నమాట. ఇప్పుడు అందరము ఉన్నాము. పెద్ద ఎవరిని పిలవలేదండి మేము. మా ఫ్యామిలీ మెంబర్సే, మా అత్తయ్య, మా బావగారు అబ్బాయి, మా పిన్ని, మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్, మా పాప, మా ఇద్దరు మనవాళ్ళు మేమే ఉన్నాము. ఇంకెవరికి చెప్పలేదు. ఇరుముడి కట్టించేసుకుంటున్నారు. ఇప్పుడు 1:00కి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అండి శబరిమలైకి. ఎంతో నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఆషామాషా కాదండి. ఎంతో కష్టం ఉంటుంది అందులో. వాళ్ళు చీకటితో లేచి చన్నీళ్ళ స్నానం చేసి వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఇస్తరాకు భోజనము, కింద నేల పడక అనేది కఠోర నియమాలతో ఉంటుంది ఆ స్వామి దీక్ష. కానీ ఎంత భక్తిగా మనం చేస్తే ఆ అయ్యప్ప, ఆ తండ్రి మనకు అంత మంచిగా మనల్ని చూసుకుంటాడు. ఇప్పుడు దగ్గర ఇప్పుడు 26, 27 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నారు. మాకు ఈ ఈ ఈ టైం వస్తే ఇక ఆ దీక్షలో ఉంటాము. మాకు బాగా ఆనందంగా ఉంటుందన్నమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి ఈ 40 రోజులు ఇంట్లో నిత్య పూజలు అన్నీ బాగా జరుగుతాయి. ఆ స్వామి కరుణ లేకపోతే ఏది చేయలేమండి. మనం చెప్పులు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి కూడా నడవలేము. కానీ స్వాములందరూ చెప్పులు అనేది వేసుకోరు కదా. అంతా ఎవరు వృత్తుల్లో వాళ్ళు పనులకు వెళ్తుంటారు కదా. మరి ఎంత స్వామి మహిమేను. ఆ మహిమ లేకుండా ఎవరు ఏది చేయలేరు. ఆ తండ్రి మహిమ ఉండబట్టే 40 రోజులు దీక్ష ముగించుకొని ఈరోజు శబరి యాత్రకు బయలుదేరారు ఇరుముడు కట్టుకొని. అందరూ స్వాములు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని, ఆ క్షేమంగా ఆ మణికంఠుడు దర్శన భాగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నమ్ముకొని వచ్చిన స్వాములందరికీ నీ దర్శన భాగ్యం ప్రసాదించు మణికంఠ. అయ్యప్ప, తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే మన్నించి నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించి క్షేమంగా స్వాములందరినీ మా ఇళ్ళకి చేర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఎక్కువ మంది స్వాములు లేరండి. ఇంకా రేపు 11 అట్లా జ్యోతికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా ఫుల్ రష్ ఉంటుందన్నమాట టెంపుల్లో. ఈరోజు ఒక 5, 6 కట్టించుకున్నారు ఇరుముడి. 10కి వచ్చారు గురుస్వామి గారు. వేరే ఎక్కడికో వెళ్ళి వేరే టెంపుల్లో పూజ ఉందని. ప్రతి సంవత్సరం సత్యనారాయణ గురుస్వామి గారి దగ్గరే అందరూ కట్టించుకుంటారు. ఈసారి కూడా నేను నాకు ప్రసాదం ఇస్తున్నారండి పూజ అయిపోయి. మా పాపకు కూడా ఇచ్చారు. అక్కడ కూర్చున్నది మా మనవాళ్ళు ఇద్దరు, త్రివేత్రిషు. ఇంకొక స్వామి వాళ్ళ సంబంధించిన వాళ్ళండి వీళ్ళు. ఈ సంవత్సరానికి ఆ తండ్రి దీక్ష ఇంకా శబరిమల వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత టెంపుల్లోనే స్వామి చేతనే మాల తీయించేసుకుంటారండి. మాకు ఏదైనా ఈ మాల వేసుకుంటున్న బట్టి మాకు బాగానే ఉందండి. ఈ టైం వస్తే వేసుకోకపోతే ఏదోలాగా ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరము ఇప్పుడు 26, 27 సంవత్సరాల నుంచి వేస్తున్నారండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.